హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు సబ్జెక్ట్ వచ్చేసి అకౌంట్స్ లో చాలా ముఖ్యమైన టాపిక్ అన్నమాట. ఏంటి అని అంటే ఖాతా అంటే ఏమిటి, ఖాతా నిల్వ చేసే విధానాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాము. ఖాతా అంటే ఏంటి అని అంటే ప్రతి వ్యవహారానికి ఉండే డెబిట్ క్రెడిట్ అంశాలను వేరువేరుగా పట్టీలుగా ఏర్పాటు చేసి నిల్వ తేల్చడం జరిగితే ఆ పట్టీలని ఖాతాలు అని అంటారు. ఇప్పుడు ఖాతాను నిల్వ తేల్చే విధానం తెలుసుకుందాం. సాధారణంగా వ్యాపార సంవత్సరాంతంలో అయినా లేదా సమాచారం అవసరమైనప్పుడైనా ఆవజ్యాల్లోని వివిధ ఖాతాలను నిల్వ తేల్చాల్సి వస్తుంది. అంటే వ్యాపార సంవత్సరాంతరంలో అయినా మనకు ఏదైనా వ్యవహారం గురించి తెలియాలి, అవసరమైన సమాచారం అవసరమైనప్పుడైనా ఆవజ్యాల ఖాతాలను అయితే నిల్వ తేల్చాల్సి వస్తుంది. ఉదాహరణకు సంస్థ ఒక ఖాతాదారునికి ఎంత మొత్తం చెల్లించాల్సి ఉందో తెలుసుకోకున్నప్పుడు అతని ఖాతాను నిల్వ తేల్చాల్సి వస్తుంది అన్నమాట. ఖాతాకు రెండు వైపులా నమోదైన అంశాల విలువను పరిశీలించి ఏ వైపున ఎక్కువ ఉంటుందో దాన్ని మొదట్లో కూడి అదే మొత్తాన్ని సమాంతరంగా రెండో వైపు కూడా వెయ్యాలి. ఎక్కువగా ఉన్న మొత్తం నుంచి తక్కువగా ఉన్న మొత్తాన్ని తీసివేసి ఎక్కువగా ఉన్న మొత్తం నుంచి తక్కువగా ఉన్న మొత్తాన్ని తీసివేస్తే వస్తుంది కదా ఒక మొత్తం, అంటే ఒక అమౌంట్ వస్తుంది కదా. దాన్నే తేల్చిన నిల్వగా గుర్తించి తక్కువ ఉన్న వైపు మొత్తంలో, అంటే తక్కువ ఎటేపు ఉందో అటేపు వరుసలోని లోపలి భాగంలో అట్టి వ్యత్యాసాన్ని చూపాలి. ఇలా రాయడం వల్ల రెండు వైపుల మొత్తం సమానమవుతుంది. ఇంకా తేదీల వరుసలో నిల్వ తేలుస్తున్న తేదీనైతే రాయాలి. ఈ తేల్చిన నిల్వను డెబిట్ వైపు రాయవలసి ఉన్నచో, అంటే డెబిట్ వైపు రాయాలి అని అంటే టు తేల్చిన నిల్వ అని రాయాలి. లేదా క్రెడిట్ వైపు రాయాల్సి వస్తే బై తేల్చిన నిల్వ అని రాయాలి. డెబిట్ లో తేల్చిన నిల్వ రాయాలి అని అంటే టూ రాయాలి. క్రెడిట్ లో తేల్చిన నిల్వ రాయాల్సి వస్తే బై తేల్చిన నిల్వ అని రాయాలి. ఈ తేల్చిన నిల్వను మరుసటి రోజున వెరసి ఎక్కువ ఉన్న వైపు తేల్చిన నిల్వగా చూపించాలి. ఖాతాకు రెండు వైపులో ఉన్న మొత్తాలు సమానం కావచ్చు. అట్లాంటి సమయంలో తెచ్చిన నిల్వ ప్రసక్తి అయితే ఉండదు. అంటే రెండు ఖాతాలు సమానమైనప్పుడు తేల్చిన నిల్వ తెచ్చిన నిల్వ అనే ప్రసక్తి ఉండదు. మీకు స్క్రీన్ మీద ఈ ఆవజ్జ నమూనా ఎలాగుంటుంది అన్నది మీకు కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది అనమాట. ఈ ఆవజ్జ నమూనా స్క్రీన్ మీద కనబడుతున్న విధంగానే ఉంటుంది. ఈ విధంగా ఖాతా నిల్వను తేల్చాలన్నమాట. ఇది ఇవాళ టాపిక్. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందండి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఇప్పటి వరకు అయినా బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్లేలిస్ట్ లో. అలాగే టెట్ డిఎస్సి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అదే విధంగా మన కామర్స్ అంటే అకౌంట్స్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.